హలో డిఎస్సి ఆస్పిరెంట్స్ మరి ఈ రోజు అయితే నేను టెట్ అయితే రాయడం జరిగింది మార్నింగ్ సెషన్లో. సో మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్లో ఇచ్చిన కొన్ని బిట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నిజానికి చెప్పాలంటే ఇంగ్లీష్ అయితే చాలా బాగా ఇచ్చాడు. మరి దాంట్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, బట్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. మీకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ముందైతే ఒకసారి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా సెంటెన్స్ నుంచి ఇచ్చాడు. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనకి మరి ఒక స్ట్రాంగ్ ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ అని చెప్పి కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది మరి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఆ సెంటెన్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ 4 ఆప్షన్స్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇచ్చాడు. బట్ మనకి మీనింగ్ని బట్టి ఒక ట్రిప్కి వెళ్తే కలిగే ఎగ్జైట్మెంట్కి సంబంధించిన ఒక ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇచ్చాడు. మనకి ఖచ్చితంగా ఈ యొక్క కంటిన్యూస్ టెన్స్ సంబంధించి ఇది తెలియాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ సింగ్ అనేది ఉపయోగిస్తారన్న విషయం అనేది మనకు తెలియాలి. సో అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి యాంటినమ్స్లో మనకి సక్సెస్, ఫెయిల్యూర్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో సక్సెస్ అనే దానికి మరి వ్యతిరేక పదం ఏంటని అడిగాడు. అలాగే ఒక సెంటెన్స్ ఇచ్చి క్రూక్ అనే పదానికి మరి సినోనిమ్ అదే సమానార్థం ఏంటనేది కూడా అడిగాడు. సో అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాజు అండ్ రాము సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో భాగంగా రాజు అండ్ రాముకి మనం ఆర్ ఉపయోగిస్తామా, ఈజ్ ఉపయోగిస్తామా, వజ్ ఉపయోగిస్తామా అని అడిగాడు. సో సెంటెన్స్ అయితే ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ మనకి ఆర్ అనేది ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇమాజినరీ సెంటెన్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగాడు. ఎలాగంటే ఒక స్త్రీ రమ, సపోజ్ రమ చాలా కష్టపడింది రోజంతా, అయినా కానీ ఆమె మెలకువగానే ఉంది, అయినా కానీ ఆమె పడుకుంది. రమ చాలా కష్టపడింది, ఆమె కష్టపడింది కాబట్టి తొందరగా పడుకుంది. అంటే అక్కడ సెంటెన్స్ని బట్టి మనమే ఇమాజిన్ చేసి ఒక సెంటెన్స్ ఒక భాగం ఇచ్చాడు, ఆ భాగానికి తర్వాత ఏది సెట్ అవుతుంది అని చెప్పి రాయమన్నాడు. మనకి ఇక్కడ చూసినట్లయితే హౌవెవర్ ఆమె రోజంతా కష్టపడినప్పటికీ ఆమె ఆమె మెలకువగానే ఉంది అనే అర్థం వచ్చే విధంగా మనం ఒక సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయాలి, ఇమాజినరీ సెంటెన్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మనకి బిట్ అనేది రావడం జరిగింది, క్వశ్చన్ టైప్లో ఇచ్చాడు. సో చూసుకోవాలి. రాజు టోల్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్. సో రాజు ఆస్క్డ్, మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లో మార్చుకుంటాం కదా. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అయితే ఇచ్చాడు. చాలా సింపుల్గానే ఇస్తున్నాడు. ఇంగ్లీష్ కష్టం అయ్యి బాబాయ్ అనుకునే వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని బేసిక్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోవాలి. అంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వైజ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వెర్బ్స్, సో అలాంటివి చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో రాణి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ రమ అనేది కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఎలా ఇచ్చాడంటే రాణి ఈజ్ బ్యూటిఫుల్ రమ, రాణి ఈజ్ బ్యూటిఫుల్ దెన్ రమ, సో అలా ఇచ్చాడు. సో మనకు ఒకసారి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మరి మనకి ఒకసారి అంటే పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్లో వచ్చిన వాటిని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్స్లో మనకి ఎక్కడ ఉపయోగించకూడదు, ఇక్కడ యాన్ మిస్టర్ సెఫీ అని ఇచ్చాడు, ఏ బుక్ అని ఇచ్చాడు. సో అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్టికల్స్లో ఎక్కడ ఉపయోగించవచ్చు, ఎక్కడ ఉపయోగించకూడదు, ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, దా ఎక్కడ ఉపయోగించాలి, అలాగే ఎక్కడ దా అనే ఆర్టికల్ అనేది లేదా ఏ ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు అనేది కూడా చూసుకోవాలి. అలాగే క్యాపిటల్ లెటర్స్లో భాగంగా ఈ విధంగా 3 సెంటెన్స్ ఇచ్చాడు. ద డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్, క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు, స్మాల్ లెటర్ ఇచ్చాడు, క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్. సో మనకి క్యాపిటల్ లెటర్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. క్యాపిటల్ లెటర్స్ అనేది చూసుకోండి, క్యాపిటల్ లెటర్ అనేది అసలు ఎక్కడ ఉపయోగిస్తారని చూసుకోండి. నెక్స్ట్ ప్రేజల్ వెర్బ్ అనేది ఇచ్చాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి ఖాళీ ఇచ్చి అక్కడ ఏం వస్తుందని అడిగాడు. సో అది కూడా ఒకసారి చూసుకోండి, ప్రేజల్ వెర్బ్స్. నెక్స్ట్ రిలేటివ్ క్లాజ్ గురించి అడిగాడు. క్లాజెస్లో భాగంగా ఒకసారి మ్యాక్సిమం క్లాజెస్లో నౌన్ క్లాజ్, సో రిలేటివ్ క్లాస్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ నుంచి మనకి 2 బిట్స్ అయితే ఇచ్చాడు. తెలుగులో అయితే 2 పారాగ్రాఫ్స్ నుంచి 2 మార్క్స్, అలాగే 2 పద్యాల నుంచి 2 మార్క్స్ వచ్చాయి. బట్ ఇంగ్లీష్లో మాత్రం ఒక పారాగ్రాఫ్ నుంచే 2 బిట్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ స్పెల్లింగ్లో భాగంగా మరి ఈ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవాళ. అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. మరి సెల్టిక్ బాడీస్ అనేవి జువాలజీ అంటే ఏంటి, ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి సూట్ అయ్యే ఒక పదం ఏంటనేది మనకి ఇక్కడ అడుగుతుంది. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ అంతటిని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్ ఏంటని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా బిట్ అనేది రావడం జరిగింది. మనకు అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ బిట్టు పోకుండా చూసుకోండి. నెక్స్ట్ స్కెచ్ అనేది ఒకటి ఇచ్చాడు. స్కెచ్లో స్టార్టింగ్ అనేది మనం ఇంటరాక్షన్ ఇస్తామా, లేదంటే
యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఎక్స్ప్రెస్ చేస్తామనేది అడిగాడు. స్కెచ్ గురించి. ఓరల్ కమ్యూనికేషన్, స్పీకింగ్, అండర్స్టాండింగ్. ఓరల్ కమ్యూనికేషన్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటని అడిగాడు. దాంట్లో మనకు ముఖ్యంగా స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మనం చూస్తామన్నమాట. అంటే మనం మాట్లాడతాం, నెక్స్ట్ ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ కాంప్రహెన్షన్ నుంచి ఇచ్చాడు. అదేంటంటే రీడింగ్. మనం కాంప్రహెన్షన్ గురించి పూర్తి సమాచారాన్ని కనుక తెలుసుకోవాలనుకుంటే మనం ఎలాంటి రీడింగ్ చేయాలి, గట్టిగా రీడింగ్ చేయాలా, రిలేటివ్ రీడింగ్ చేయాలా, కంబైన్ రీడింగ్ చేయాలనేది అడగడం జరిగింది. అలాగే గ్రాఫిక్ మోటార్ స్కిల్స్లో మరి LSRW నుంచి బిట్ అయితే వచ్చింది, అది కూడా ఒకసారి చూసుకోండి. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే మన యొక్క శరీర భాగాలు యాక్టివ్గా మనం ఉపయోగించేవి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. డైరెక్ట్ మెథడ్ నుంచి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఏది కాదు 4 ఆప్షన్లో డైరెక్ట్ మెథడ్ గురించి ఎక్స్ప్రెస్ చేసేది ఏంటనేది అడిగాడు. సో ఫ్లూయెన్సీ ఇన్ లిటరేచరా, లేదా డైరెక్ట్ మెథడ్ అనేది న్యాచురల్ వేయా, ఇలా ఇచ్చాడు 4 ఆప్షన్స్. సో మెథడ్స్ నుంచి మరి ఆ విధంగా ఇవ్వచ్చు. అలాగే మెథడ్స్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే స్పీకింగ్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రోల్ ప్లేస్, డైలాగ్స్ ఇచ్చాడు, అలాగే డ్యాన్సింగ్, సో అలాంటిది ఇచ్చాడు. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మైక్రో టీచింగ్ నుంచి ఇచ్చాడు. మైక్రో టీచింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వగలము, అది. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. యాక్టివ్ వాయిస్ నుంచి కూడా ఒక బిట్ ఇచ్చాడు. సో ఇవి మరి ఇవాళ జరిగినటువంటి మార్నింగ్ సెషన్, 6th మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి బిట్స్. సో వీటి నుంచి అయితే ఇవ్వడం జరిగింది. డిక్షనరీ స్కిల్స్ కూడా చూసుకోవాలి. సో ఇవి మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం లేదా మరిన్ని బిట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.